Hi viewers, welcome to Get Set Fit. So ee roju manam cheyboyedi full body workout. Adi kuda ee yoga ball use chesi cheyabothunam. ఇంత పెద్ద యోగా బాల్ తో ఫుల్ బాడీ వర్కౌట్ ఎలా అనుకుంటున్నారా? అవి ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు ఒక్కసారి అనిల్ కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అనిల్. హాయ్ స్పతిక. హౌ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ గుడ్. ఈ యోగా బాల్ తో ఎప్పుడైనా వర్కౌట్ చేసావా? యా, స్ట్రెచింగ్స్ కి యూజ్ చేస్తుండే. ఫ్యాంటాస్టిక్. స్ట్రెచింగ్స్ కి ఫర్ షూర్ యూజ్ చేసుకోవచ్చు, కానీ మనం చేసేది మటుకు ఒక ఫుల్ బాడీ వర్కౌట్. అంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఆ మసిల్ వర్క్ ని ఈ బాల్ యూజ్ చేసి చేయబోతున్నాము. అవి ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన వార్మప్లోకి వెళ్ళిపోదాము. కానీ ఆ వార్మప్ కూడా వెళ్ళిపోయే ముందు వన్ స్మాల్ కాన్వర్జేషన్కి వెళ్ళిపోదాము. అదేంటంటే ఈరోజు నాకు మీకు చెప్పాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం తినే ఫుడ్స్లో సూపర్ ఫుడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్స్ ఏంటి అంటే, మన సూపర్ ఫుడ్స్లో ఉండేవి సింపుల్ థింగ్స్ లైక్ మన దాల్స్, యూనో ఈ మనకి రాజ్మా గింజలు, ఉలవలు అంటారు. ఈ ఉలవలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి కూడా మనకి థ్యాంక్ఫుల్లీ మన సౌత్ ఇండియాలో ఎస్పెషలీ మన ఆంధ్ర తెలంగాణ రీజియన్స్లో బాగా పెరుగుతుంటాయి అన్నమాట. సో అందుకని ఇవి మటుకు డెఫినెట్లీ మీ డయట్లోకి మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎవ్రీ డే ఏదో ఒక రకమైన పప్పు, లేకపోతే ఏదో ఒక రకమైన ఈ గింజల్లో ఉన్న న్యూట్రిషన్ చాలా మంచిది. ఈవెన్ చిక్కుడు గింజలు అంటారు, లేకపోతే లైక్ ఐ సెడ్ ఉలవలు అంటారు. ఇవన్నీ చాలా హై ప్రోటీన్ ఉన్నవి. సో అందుకనే వెజిటేరియన్స్కి చాలా తక్కువ ప్రోటీన్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తుంటారు కదా. సో అందుకని ద మ్యాక్సిమం అమౌంట్ అంటే ఉలవల్లో ఉంటాయి. దాని తర్వాత మన గ్రీన్ గ్రామ్ అండ్ థర్డ్ ఏంటి బ్లాక్ గ్రామ్, చిక్ పీస్ దాని తర్వాత. సో ఉలవలు, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ అండ్ దెన్ అనిల్ అన్నట్టు చిక్ పీస్. సో ఇలాగా మనం అన్నీ మన ఫుడ్లో ఎవ్రీ డే ఒక రకమైన వెరైటీ పెట్టుకుంటుంటే దెన్ ఈ సూపర్ ఫుడ్స్తో మనకి ఎంతో బలం వస్తుంది, ఎంతో ఎనర్జీ వస్తుంది. అట్ ద సేమ్ టైం గుడ్ మసిల్ గ్రో అవుద్ది. అండ్ ఇదంతా మనకి వెజిటేరియన్లో ప్రోటీన్ ఆప్షన్స్ లేవన్న మిత్ని మొత్తం బ్రేక్ చేస్తుంది. ఫ్యాంటాస్టిక్. సో ఆన్ దట్ నోట్ మనం మటుకు మన బాడీ ఫుల్ బాడీ స్ట్రెచ్లోకి వెళ్ళిపోదాం, వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు. Awesome. So hands on the waist and then we'll start with our usual neck rotations. Okay, let's go. 1, 2, 3. Neck ni eppudu marchipoddu, very very important part of the body. 5, 6, 7, 8, 9, last one. And 10. Fantastic. Same thing, opposite direction. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one, and 10. Fantastic. సో దీని తర్వాత జస్ట్ సైడ్ నెక్ స్ట్రెచెస్ కూడా చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుని రైట్ హ్యాండ్ ఇలా ఎయిర్లో పెట్టుకుని అండ్ స్ట్రెచ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Nice. Same thing on the right. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Fantastic. Next మనం చేయబోయేది మన షోల్డర్స్కి. అండ్ ఈసారి షోల్డర్ స్ట్రెచ్ చాలా డిఫరెంట్గా చేద్దాము, విచ్ ఇస్ హ్యాండ్స్ ఇలా పెట్టుకుని జస్ట్ ఓన్లీ బ్యాక్. ఓకే, వేస్ట్ని తిప్పద్దు, ఓన్లీ షోల్డర్స్ని తిప్పాలి. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 గో. 1, nice. 2, nice. Do you feel the stretch, Anil? Yes. Nice. 3, 4, very nice. 5, super. 6, fantastic. 7, 8, very nice. 9, lovely. And 10. Fantastic. సో దాంతో మన షోల్డర్స్కి మంచి స్ట్రెచ్ అయిపోయింది. అలానే మన కోర్ అండ్ హిప్ స్ట్రెచ్కి వెళ్ళిపోదాము. సో వెళ్ళి ఇలాగా ఏదైనా సపోర్ట్ తీసుకుని యాంకిల్ పట్టుకుని లెట్స్ లిఫ్ట్ ద లెగ్. ఓకే, సో 3, ఎంత డీప్ వెళ్తే అంత మంచి. 2 and 1, open. Fantastic. Like a crane. ఒక కొంగలాగా ఎంత స్ట్రెచ్ అయితే అంత మంచిది.
5, 4, 3, 2, and 1. Fantastic. Same thing, mana right side. 3, 2, 1, and go. Nice. 5, 4, 3, 2, and 1. Fantastic. Next, మనం చేయబోయేది ఈ బాల్ తోని ఒక సింపుల్ స్ట్రెచ్ చేద్దాము, విచ్ ఇస్ ఈ బాల్ మీద స్టమక్ పెట్టండి. సో ఇక్కడ ఉండి మనం చేయబోయేది వెరీ సింపుల్. సో ఇలా ఈ బాల్లో ఒక్కొక్క లెగ్ తీసుకెళ్ళి ఇంకా ఇంకొక హ్యాండ్ తోని స్ట్రెచ్ చేయాలి. ఓకే, సో ఆల్టర్నేట్. రైట్ హ్యాండ్ లేసినప్పుడు లెఫ్ట్ లెగ్ లేవాలి. సో రైట్ అండ్ లెఫ్ట్. నైస్. అండ్ డ్రాప్ 1. మళ్ళీ ఆపోజిట్. నైస్. డ్రాప్ 2. మళ్ళీ నైస్. ఫ్యాంటాస్టిక్. బాగా స్ట్రెచ్ చేయండి. లవ్లీ. 3. 2 more. 4. Very nice. Last one. And 5. Fantastic. So దీంతో మనకి ఆర్మ్స్ అండ్ లెగ్ స్ట్రెచ్ కూడా అయిపోయింది. కరెక్ట్. సో మేము మటుకు స్ట్రెచెస్ చేసేసుకుని రెడీ అయిపోయాము మన ఫుల్ బాడీ వర్కౌట్ విత్ దిస్ సింపుల్ యోగా బాల్ తోని. మీరు కూడా రెడీ అయిపోయారు అనుకుంటున్నాము. సో ఈరోజు మనం చేయబోయే మన ఫుల్ బాడీ వర్కౌట్ విత్ దిస్ యోగా బాల్. సో ఈ యోగా బాల్తో నీకు ఫస్ట్ ఏ బాడీ పార్ట్ చేయాలి అని, టాపా బాటమా? టాప్ చేద్దామా? ఫ్యాంటాస్టిక్. సో దాంతో మనము అయితే ఫ్రంట్ మూవ్ డైరెక్షన్లోకి మూవ్ అయిపోయి మన బ్యాక్ మసిల్కి మంచి స్ట్రెచ్ అండ్ స్ట్రెంగ్త్ చేసేస్తాం. సో హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకుని లెట్స్ గో రోల్ ఇన్ ఫ్రంట్. ఓకే, 1, 2, 3 గో. 1 and back. Nice. Okay, again go. And 2. Super. Stomach కూడా తెలుస్తుందా? Nice. And 3. Very nice. And 4. ఈ యోగా బాల్తో అడ్వాంటేజ్ ఏంటంటే బికాస్ ఇట్స్ స్పాంజీ, కీప్ గోయింగ్. 5. రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ వాబ్లీనెస్ ఉంటుంది. సో ఆ కంట్రోలే మనకి స్ట్రెంగ్త్ తీసుకొస్తుంది. 6, 7. Very nice. Let's go. 8. Very nice. 9. Lovely. Last one. And 10. How was that? Felt good? Yeah. Fantastic. Next మనం చేయబోయేది వెరీ సింపుల్. సో హ్యాండ్స్ ఇలా పట్టుకుని పైకి పెట్టి ప్రెస్ ఇన్వర్డ్ అండ్ కమ్ హియర్. ప్రెస్. సో నువ్వు ప్రెస్ చేసినప్పుడు యూ విల్ ఫీల్ ఇట్ ఆన్ ద ఆర్మ్ అండ్ మన చెస్ట్ మసిల్ మీద. ఫ్యాంటాస్టిక్. సో ఎంత గట్టిగా ప్రెస్ చేయగలిగితే అంత మంచిది. ఓకే, సో వీ డూ ప్రెస్ 3 times down, press 3 times on the top. So 3, 2, 1 and go. So start from here. Press 1, 2, 3. Nice. Mali 1, 2, 3. Nice. Again go. 1, 2, 3. Nice. 1, 2, 3. Very nice. 2 down. 1, 2, 3. 1, 2, 3. 3 down. 2 more to go. 1, 2, 3. Nice. 1, 2, 3. Nice. Last one. 1, 2, 3. One more. 1, 2 and 3. Fantastic. Did you feel it? Yes. చాలా ఎఫెక్టివ్గా ఉంది కదా. బికాస్ ఇవి చూడడానికి ఈజీగా ఉంటాయండి, కానీ అది ప్రెస్ చేయడానికి బికాస్ ఇట్స్ సచ్ హై రెసిస్టెన్స్ ఉన్న బాల్ కాబట్టి దాంతో మనకి మొత్తం ఆర్మ్ అంతా మంచి వర్కౌట్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్. నౌ ద నెక్స్ట్ మనం కోర్ మూవ్లోకి వెళ్ళిపోతాం. సో లై డౌన్ ఆన్ ద బ్యాక్. అండ్ ఈ బాల్ని మనము లెగ్స్కి మధ్యలో పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో 3, 2, 1 గో. ఇలాగ వెనక్కి దూరంగా పెట్టుకుని జస్ట్ గో 1 and up. ఓకే, సో ఇలాగ లెగ్స్ బయట ఉంటాయి కాబట్టి మన ఇన్నర్ థై అవుటర్ థై బాగా వర్కౌట్ అవుతాయి. నైస్. 3, 2, 1 గో. 1, 2, 3. Lovely. 4, 5, 6, 7,
last 3, 8, 9, last 1, and 10. Fantastic. Fantastic. On that note, మనము నెక్స్ట్ ఇది ఇలా పెట్టుకుని సైడ్లో రోల్ అయిపోదాం. సైడ్లో రోల్ అయిపోయి ఇలాగా ఉండి ఇక్కడ నుంచి టాప్ లెగ్తో బాటమ్ లెగ్కి ప్రెస్ చేయాలి. ఓకే, సో 3, 2, 1 and go. Press 1 and release. Nice. 2, fantastic. 3, very nice. 4, body stretch చేసి 5, lovely. 6, 7, fantastic. 8, బాగా ప్రెషర్ పెట్టండి. 9, 10, 5 more. 5, 4, 3, lovely. 2 and 1. Fantastic. Same thing, opposites. ఇది ఇన్నర్ సైడ్ కి మనకి చాలా ఎఫెక్టివ్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ కి వచ్చేద్దాము. సో ఇలా బాల్ పెట్టుకుని 3, 2, 1 and go. Press 1, 2, 3, very nice. 4, ఎంత ప్రెస్ చేస్తే అంత మంచిది. 5, inner side. 6, fantastic. 7, 8, very nice. 9, 10, 5 more. 11, 12, 13, 14, last one, and 15. Fantastic. So దాంతో మనకి ఇన్నర్ థై విత్ దిస్ బాల్తో అయిపోయింది. ఆసమ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవ్ చేసేద్దాము దీంతో, విచ్ ఇస్ మనము లెట్స్ సిట్ ఆన్ దిస్ అండ్ దెన్ ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ టు గో ఇలా 10 times బౌన్స్ చేసి we go just come up. Okay, so 3, 2, 1. So hands ఇలా వెనక్కి పెట్టుకుని let's start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10 and come up. Nice, that's it. Again go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. 2, super. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. 3, fantastic. Go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. 4, last and final. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fine. Awesome. So మనం మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ కి వచ్చేసాము, which is full body workout with this yoga ball. ఈ యోగా బాల్ తో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాము. Are you ready, Anil? Yes. Fantastic. So మనం టాప్ టు బాటమ్ కి వచ్చేద్దాము మళ్ళీ. Fantastic. First is upper body, which is మన lat muscle, shoulder muscle కి వెళ్ళిపోయి core, and then from there we'll move into the rest of the body. Awesome. So నీ మీదకి వచ్చేసి ఫస్ట్ ఏంటి మన స్ట్రెచ్ కదా. Let's go. 3, 2, 1 and go. 1, nice. Again 2, nice. Again go 3, fantastic. ఈ back muscle, shoulder muscle మీద పెట్టండి pressure. 4, fantastic. 5, super. 6, fantastic. 7, last 3, 8, lovely. 9, last one, and 10. Fantastic. దాంతో మన ఫస్ట్ మూవ్ అయిపోయింది. సెకండ్ మూవ్ ఇస్ ప్రెసింగ్. ఎస్, ఈ ప్రెసెస్ చూడ్డానికి సింపుల్, బట్ చేస్తే మీకు అర్థమవుతుంది దాని ప్రెషర్ ఏంటో. 3, 2, 1. ఫస్ట్ డౌన్ అండ్ లెట్స్ గో. 1, 2, 3 and up. 1, 2, 3. Nice. Again. 1, 2, 3. Lovely. 1, 2, 3. 2 down. 1, 2, 3. Nice. 1, 2, 3. Fantastic. 3 down. 1, 2, 3. 1, 2, 3, 4. Last one. 1, 2, 3. And then 1, 2 and 3. My hands are already hurting. నీకు ఎలా ఉంది అనిల్? Because we need to put lot of pressure కదా.
కరెక్ట్. ఆ ప్రెషర్ ఎక్కువ పెట్టేసరికి ఆర్మ్స్లో నిజంగా ఒక కొత్త రకమైన పెయిన్ వస్తుంది, బట్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ పెయిన్. సో అందుకని మీరు కూడా బాగా చేయండి. ఆసమ్. నెక్స్ట్ మంది లెగ్ రైజెస్. ఓకే, సో బాల్ని లెగ్స్ దగ్గర పెట్టేసుకుని లెట్స్ గో. సో 3 టాప్ నుంచి స్టార్ట్ చేద్దాము. 2 1 and go. 1 lovely. 2 super. 3 4 nice. 5 6 7 8 lovely. 9 last one and 10 fantastic. సో దీంతో మనకి మన లో కోర్ మీద పడింది అండ్ బాల్ని పట్టుకోవడానికి ఇన్నర్ థై కూడా లిటిల్ బిట్ యాక్టివేషన్. కానీ ఇప్పుడు మ్యాక్సిమం యాక్టివేషన్ అవుద్ది వెన్ వీ డూ దిస్ సైడ్ ప్రెస్. ఓకే, సో స్ట్రెచ్ అండ్ ఇక్కడ నుంచి స్ట్రెచ్ టార్స్లో మటుకు ఇలా స్ట్రెచ్ చేసుకోండి. ఇక్కడ మటుకు మన ఇన్నర్ థై మీద ప్రెషర్. సో 3 2 1 and go. Pressure. 1 2 3 lovely. 4 5 6 7 8 9 10 last 5 5 4 3 2 last one and 1. Super. Same thing మన లెఫ్ట్ సైడ్ చేసేసుకుందాం. Fantastic. ఈ పొజిషన్లోకి వచ్చేసి మేక్ ష్యూర్ మన బాడీ ఈజ్ ఇన్ అ స్ట్రేట్ లైన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి స్ట్రెచ్ అయ్యి బాడీ స్ట్రేట్ లైన్లో రాకపోతే మనకి ప్రెషర్ పాయింట్స్ సరిగ్గా ఉండవు. సో అందుకని 3 2 1 and go. 1 2 3 4 very nice. 5 6 7 8 9 10 11 last 4 12 13 14 last one and 15. Fantastic. So దాంతో మన ఇన్నర్ థై ఫుల్గా వర్కౌట్ అయిపోయింది. We have one last move కదా? Yes. Very nice. Let's go. So that's the bouncy ball. So 10 bounces and 1 squeeze on top. Okay? Now 3 2 hands matku behind the head. Okay? So 3 2 1 and go. Bounce. 1 2 3 4 5 6 7 8 9 10 and squeeze. Lovely. Again 1 2 3 4 5 6 7 8 9 10 and squeeze. 2 super. 1 2 3 4 5 6 7 8 9 10 3 lovely. Again 1 2 3 4 5 6 7 8 9 10 4 last and final. 1 2 3 4 5 6 7 8 9 and 10 5. Fantastic. దాంతో మన 2 rounds of యోగా బాల్ వర్కౌట్ అయిపోయింది. నీకు ఇంకా కొంచెం ఎనర్జీ ఉందా? లైక్ హౌ యూ ఫీలింగ్? Yeah, we'll do cardio. You want to do cardio? Very nice. We'll do 1 or 2 more moves ఈ బాల్తోనే, సో దట్ ఇంకేమేమి వెరైటీస్ చేయొచ్చు అనేది మీకు కూడా అర్థమైపోతుంది. ఓకే, సో ఆన్ దట్ నోట్ ఈ బాల్ని ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టేసి మీరేం చేస్తారంటే లెగ్స్ని వెనకాల పెట్టుకుని ఇక్కడ నుంచి 1 ఓకే అండ్ దెన్ జంప్, 2 అండ్ దెన్ జంప్. ఓకే, సైడ్లో నుంచి చేద్దాము. సో దట్ ఇలా బాల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మన కోర్ మీద ఇంకా ప్రెషర్ పడుతుంది. బికాస్ ఇది వాబ్లీగా షేక్ అవుతుంటుంది కాబట్టి ఇది కదలకుండా ఉండాలంటే మనం ఎక్స్ట్రా ప్రెషర్ పెడతాం. సో దాంతో మంచి ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఓకే, సో ఆన్ దట్ నోట్ లెట్స్ గో. 1 leg back. 3 2 1. First squeeze down and shuffle. Nice. Again squeeze down and shuffle. Nice. Down and shuffle. Nice. Squeeze down and shuffle. Nice. Squeeze down, shuffle. Nice. Down and shuffle. Fantastic. Keep going.
Shuffle, last 3. Very nice. Shuffle, last 2. Shuffle. Shuffle, last 1. And then finish. And done. How did that feel? It's intense. Very, very new, very, very effective. ఎందుకంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఈ బాల్తో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే బికాస్ ఇట్స్ సో వాబ్లీ, అంటే ఒక దగ్గర కూర్చోదు, వెరీ వెరీ షేకీ ఉంటుంది కాబట్టి ఆ కంట్రోల్ చేయడంలోనే మన బాడీలో చాలా చాలా చిన్న చిన్న మసిల్స్ యాక్టివేట్ అయ్యి ఫుల్ బాడీ వర్కౌట్కి చాలా ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. సో అందుకనే ఎప్పుడూ స్టర్డీగా స్ట్రాంగ్గా ఉండే ఎక్విప్మెంటే కాకుండా మనము ఇలాంటి వాబ్లీ మెటీరియల్స్ కూడా తీసుకొని చేస్తూ ఉంటే వాటిలో ఉన్న ఎఫెక్టివ్నెస్ మన బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డూ యూ లైక్ దట్? అంటే మనం కూడా బౌన్సింగ్ లా తయారవుతామా? ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ దాని మీద కూర్చోవాలని నీకు ఒక్కటి చెప్తాను. ఇలా ఎస్పెషలీ ఈ బాల్ స్పెషలీ ప్రెగ్నెంట్ విమెన్ చేయమంటారు. ఎందుకో తెలుసా నీకు? బికాజ్ ఇలాగా మనం లెగ్స్ ఓపెన్ చేసి నైస్గా బౌన్స్ చేస్తుంటే ఇక్కడ ఈ హిప్ అండ్ గ్రాయిన్ మసిల్స్ బాగా ఓపెన్ అవుతాయి అండ్ దెన్ వాళ్ళ డెలివరీకి చాలా సీమ్లెస్ డెలివరీ అవుతుంటుంది. సో అందుకనే ప్రెగ్నెంట్ విమెన్, నాన్ ప్రెగ్నెంట్ విమెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్కి ఈ హిప్ మసిల్ చాలా టైట్ ఉంటుంది కదా అనిల్. సో అందుకనే మీలాంటి బాయ్స్ ఎప్పుడు ఇవి ఓపెన్ చేసుకుని యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ దిస్. ఎందుకంటే దీంతో మనకి స్ట్రెచ్ బాగా అయ్యి అక్కడున్న చిన్న చిన్న మసిల్స్ ఓపెన్ అప్ అయ్యి హిప్ అండ్ గ్రాయిన్ మసిల్స్ స్ట్రెంథెన్ అయ్యి లోవర్ బాడీకి ఏ ప్రాబ్లం లేకుండా, నీస్ మీద ప్రెషర్ పడకుండా మనకి ఇంకా స్టెబిలిటీని, ఫామ్ని బాగా పెంచుతూ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మీ ఇంట్లో టీవీ ఉంటుంది కదా, మీరు చూస్తుంటారు కదా, సో అలా టీవీ చూస్తూ కూడా ఇలా కూర్చొని టీవీ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక 30 minutes, 40 minutes, 1 hour కూడా టీవీ ఇలా చూస్తూ కూర్చోవచ్చు. సో అందుకని అందరూ ఇలాంటి బాల్ ఒకటి మీ ఇంట్లో పెట్టుకుంటే వెరీ వెరీ హెల్ప్ఫుల్. డిడ్ యూ ఎంజాయ్ దట్ వర్కౌట్ టుడే అనిల్? చాలా న్యూ థింగ్స్ నేర్చుకున్నట్టున్నావు. వెరీ నైస్. సో ఆన్ దట్ నోట్ మేము ఇలానే ఇంకొన్ని కొత్త రకమైన వేరియేషన్స్తో, కొత్త కొత్త రకాల న్యూ ఎక్సర్సైజెస్తో మీ ముందుకు వచ్చేస్తుంటాము. మీరు మటుకు ఫాలో అయిపోయి ఇంచక్కా ఫిట్గా, స్ట్రాంగ్గా, హెల్దీగా, హ్యాపీగా, గ్లోయిగా తయారవ్వండి. Until then, keep watching Get Set Fit.